లంబసింగి మేఘాల మడుగు, మరువలేని మేఘాల పొగరు, అక్కడ కొండల గుండెల చప్పుడు, మనసులాగే కదిలే ఊపిరి. ఇప్పటి రోజుల్లో లంబసింగి అనగానే యువతలో ఉత్తేజం. ఇది ఒక అందమైన పర్వత గ్రామం కథ మాత్రమే కాదు. చలికి కట్టుకున్న బలపం చీర, మంచు పూలల నాట్యం వీర, అక్కడ గాలి గుండె చెప్తుంది, నిజాల పాటలు వినిపిస్తుంది. లంబసింగి మనసుకి స్వరం, మంచు మబ్బుల మాటల రహస్యం, గాలి చెట్లకు దారి చూపిస్తే పక్కపే పాడుతుంది రాగం. లంబసింగి మనసు. లంబసింగి మేఘాల మేడి, చుట్టూ ముసురు పొగల లోడి, తరచుగా తడివానల జాడ, ఇక్కడే మనసు ఎగిరే పాట. గాలి చల్లగా గుండె తాకి, మట్టి రామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గ్రామంలో ఉన్నాం. అంటే జనరల్గా అందరూ కూడా ఈ టూరిజం స్పాట్ని లంబసింగి అంటారు, కానీ యాక్చువల్గా ఇది లంబసింగి గ్రామం. వాస్తవానికి దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. ఆంధ్ర కాశ్మీర్ ఎందుకంటారంటే ఇక్కడ ఇంచుమించు 365 రోజులు కూడా నైట్ మంచు ఉంటుంది, అదేవిధంగా చలి ప్రాంతం ఇది. అయితే వాస్తవానికి ఇక్కడ టూరిజం పరంగా చాలా డెవలప్ కావాల్సి ఉంది. అయితే మాత్రం మనం మనం వచ్చేటప్పుడు చూసాం, అంటే ఇక్కడ ఎక్కడ కూడా టూరిజం ఛాయలు ఎక్కడ కనిపించట్లేదు. కేవలం ఏదైతే ఉందో మనం ఊర్లో ప్రవేశించినప్పుడు సెంటర్ ఏదైతే ఉందో అక్కడే కొంచెం ఆ వాతావరణం కనిపిస్తుంది. ఇంచేతంటే ఇక్కడ ప్రధానంగా నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 మాసాల్లో అయితే మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆ 3 నెలలు అయితే మాత్రమే టూరిస్టులు ఎక్కువగా వస్తారు. కనీసం వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అందుకు తగ్గట్టు కూడా ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఈ రిసార్ట్స్ కానివ్వండి, లాడ్జెస్ కానివ్వండి, అవి కూడా అంటే మొత్తం అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మనం చూస్తున్నాం ఇదంతా కూడా లంబసింగి గ్రామంలో మనం ప్రస్తుతం ఉదయం 6 గంటలకి ఇక్కడైతే ఉన్నాం. మనం ఇక్కడ కూడా డే టైం అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. నైట్ టైం అయితే మాత్రం తెల్లవారుజామున ఇక్కడ చలేస్తుంది. అసలు ఇక్కడ వాతావరణ పరిస్థితుల గురించి కానీ, ఇక్కడ పర్యాటకం అభివృద్ధి గురించి కానీ తెలుసుకోవాలంటే మన దగ్గర అరుణకుమార్ గారు ఉన్నారు. అరుణకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అరుణకుమార్ గారు, అంటే పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు శీతాకాలం వచ్చిందంటే మాకు కొద్దిగా ఫాగ్ ఉంటుంది సార్. దానివల్ల టూరిస్టులు చాలా దూరం నుంచి వస్తుంటారు అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ పురాతనమైన గుళ్ళు, శివాలయం ఒకటి ఉంది సార్, 2 ఉన్నాయండి ఇక్కడ. తర్వాత పాండవులు కూడా ఒకటి ఉంది సార్. దాంతోపాటు మాకు జీవనోపాధి అయితే కాఫీ తోట, కాఫీ ప్లాంటేషన్, తర్వాత మిరియాలు, ఇప్పుడు పసుపు కానీ అల్లం కానీ ఇలాంటివి దొరుకుతాయి సార్. మాకు టూరిజం 3 నెలలు మాత్రం కొంచెం టిఫిన్ పెట్టుకున్న ఏం పెట్టుకున్న ఉపాధి ఉంటుంది సార్. ఆ 3 నెలలు తప్ప మాకు ఎటువంటి ఉపాధి లేదండి. అంటే మరి ప్రభుత్వం మీకు ఏ విధమైన ఉపాధి కల్పించట్లేదా? ప్రభుత్వం కల్పించిన మరి పైనుంచి వచ్చే కింద నుంచి రావాలి కదా సార్. మాకు ఇలాంటి ఏం లేవండి ప్రజెంట్. అంటే పర్యాటకాన్ని అంటే టూరిజాన్ని ఒకవేళ బాగా డెవలప్ చేసినట్టయితే ఇక్కడ జీవనోపాధి మెరుగుపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే కొంతమందికి అవుతుంది అవకాశం ఉంటుంది సార్. అంటే షాపులు పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్. మరీ లేని వాళ్ళు అయితే షాపులు పెట్టుకోలేం కదా సార్. అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగిస్తే మాకు కూడా బాగుంటుందండి. అనుకుమార్, అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఏ సీజన్ లో అయితే బాగుంటుంది, ఏ సీజన్ లో పర్యాటకులు ఎక్కువగా వస్తారు? నవంబర్, డిసెంబర్, జనవరి అండి. ఈ 3 నెలలే సార్. మామూలుగా అయితే రారు. అంటే మరి మామూలు సీజన్ లో కూడా అంటే పగలైతే బాగుతా, నైట్ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ వచ్చిన పర్యాటకులు ఉండడానికి సరైన కాటేజీలు కానీ సరైన రిసార్ట్స్ కానీ లేవు. ఏ కారణం చేత? ఉన్నాయి, కాటేజీలు ఉన్నాయి సార్. కాకపోతే ఈ సీజన్ లో చేయరు అనమాట. నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు సార్. నవంబర్ నుంచి సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ స్టార్ట్ చేస్తారండి. అవి క్లీన్ చేసి మామూలుగా పెడతారండి. అవి ఇంతకుముందు అయితే రూమ్లు ఇల్లు ఇచ్చేవాళ్ళండి. 2 గదులు ఉన్న వాళ్ళు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు సార్ స్టార్టింగ్ లోనే. తర్వాత కాటేజీలు కట్టడం స్టార్ట్ చేశారు సార్. ఇది లంబసింగ్ గ్రామం కదా? లంబసింగ్ గ్రామం. లంబసింగ్ గ్రామం సార్. అక్కడ సెంటర్ నుంచి ఇదంతా లంబసింగేనండి. స్టార్టింగ్ సెంటర్ కొరబేల్ నుంచి ఆ చివరి వరకు లంబసింగ్ అంటారండి.
అంటే నువ్వు చెప్పినట్టు ఏదైతే ఉందో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలలో ఎలా ఉంటుంది అసలు టూరిజం తాకిడి ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది సార్. అసలు రోడ్ ఖాళీగా ఉండదండి, చాలా హెవీగా ఉంటుంది సార్. సండే సాటర్డే బాగా ఎక్కువ ఉంటుందండి ఫ్లోటింగ్. అంటే ఆ సీజన్లోనే ఉంటుంది సార్. ఆ సీజన్లోనే రావడానికి కారణం మంచి సార్, మంచి వాళ్ళండి. ఇప్పుడు ఈ పైనకి వ్యూ పాయింట్ లో చూసామనుకోండి, కింద మేఘాలు కింద పాల సముద్రాలు కనిపిస్తుంది సార్ మొత్తం అనమాట. ఇంకేం కనిపించదు, అదొకటే కనిపిస్తుంది సార్. ఆకాశానికి మా మేఘాలకి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది మనం. దానివల్ల ఎక్కువ పర్యాటకులు వచ్చేస్తారండి. వ్యూ పాయింట్ కి ఎలా వెళ్ళాలి? ఇది సార్ రూట్, వ్యూ పాయింట్ కి ఇదండి రూట్. స్టార్టింగ్ లోనండి ఇది. తర్వాత ఏమొచ్చి ఇప్పుడు మనకు ఆ చివరి నుంచి చేశారు సార్. అది అక్కడ నుంచి అలా వెహికల్స్ వెళ్తాయి సార్. అంటే ఇలా ఇంక వెహికల్స్ వెళ్ళవు సార్, ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవటం. అంటే ఇంచుమించు అంటే ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళాలంటున్నాం. అవును సార్. అన్ని వయసులో వాళ్ళు వెళ్ళలేరు కదా. ఇంకా మరి స్టార్టింగ్ లో వెళ్ళేవాళ్ళు సార్, స్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 3 గంటలకి 2 గంటలు బయలుదేరేవారండి ఇక్కడ లైట్లు వేసుకొని. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి 6 అయ్యేదండి. అంటే అంత టైం పట్టేదా? అంటే బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి అనమాట. స్లోగా కూర్చొని వెళ్తారు కదా సార్, దానివల్ల అంత టైం పట్టేసి. అంటే వ్యూ పాయింట్ కి డైరెక్ట్ గా వెహికల్స్ వెళ్ళి మార్గం లేదా? ఉంది సార్, ఇప్పుడు కొత్తగా పెట్టారు సార్. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, ఇంకా కొంచెం కిలోమీటర్ వెళ్తే రైట్ కు ఉందండి రూట్. అంటే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు ఉంది సార్ అది. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు అండి. అంటే ఏ వెహికల్స్ వెళ్ళొచ్చు? అంటే కార్లేనా లేకపోతే వ్యాన్లు కూడా? కార్లు వెళ్ళొచ్చు కానీ బాగాలేదండి రూట్. ఓన్లీ జీప్లు వెళ్తాయి సార్, కమాండర్లు ఉంటాయి కదా, వెళ్తాయండి. ఈచ్ వన్ 100 రూపీస్ సార్ ఒక వైపు. అంటే ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే ఆ వ్యూ పాయింట్ కి వెళ్ళడం వల్ల అంటే ఏంటి మనకి? ఏం కాదు సార్, వ్యూ పాయింట్కి వెళ్తాం మనం. కిందకి చూసామనుకోండి, వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది అండి. ఈ పొలాలు కానీ ఇప్పుడు మంచి లేదు కదండి, దానివల్ల పొలాలు కనిపిస్తాయి సార్. మనం ఎత్తులో ఉంటాం కానీ పొలాలు నీట్గా కనిపిస్తాయి. తర్వాత ఇప్పుడు మంచి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి పాల సముద్రంలో మొత్తం కనిపిస్తుంది అండి. తర్వాత సూర్యుడు ఇలా అస్తమిస్తాడు కదండి, అప్పుడు ఏంటంటే దానికి హరివిల్ అంటాం కదండి, ఆ టైప్లో బాగా వస్తుంది సార్. అది కొండల మధ్య నుంచి అలాగ అనమాట, బాగుంటుంది సార్ అది. అంటే లంసింగ్ రావాలంటే ఎందుకు రావాలి అరుణ్ కుమార్? ఎందుకంటే చల్లదనం కోసం అండి. డిసెంబర్ ఈ నెలలో చల్లదనం కోసం. ప్లస్ ఏంటంటే ఇది ఇప్పుడు మేఘాలు చూడడం కోసం. తర్వాత రోప్ ఒకటి ఉంది సార్, ఇక్కడ నుంచి డామ్ దగ్గరికి వెళ్తే 7 కిలోమీటర్లు వెళ్తే రోప్ సిస్టమ్ ఒకటి ఉంది సార్, బోట్ శిఖర్ ఒకటి ఉంది సార్. వీటికి చూడడానికి కోసం సెలవులని అందరు వస్తుంటారండి ఇక్కడికి. 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏం పేరు? తాజంగి గ్రామం అండి. తాజంగి అండి. తాజంగి గ్రామం. అంటే ఇదే రూట్? ఇదే రూట్ సార్, స్ట్రైట్ వెళ్ళిపోతాను. అంటే వెహికల్స్ వెళ్ళిపోతాయి, పెద్ద కూడా వెళ్తాయండి. ఏమున్నాయి అక్కడ? అక్కడ బోట్ శిఖర్ ఉంది సార్, చిన్న రిజర్వేర్ ఉంది, తర్వాత రోప్ ఉంది సార్. రోప్ వే ఉంది సార్. ఆ రెండే ఉన్నాయండి అక్కడ. అంటే లంబసింగి నుంచి ఎంత దూరం పడుతుంది అక్కడికి? 6 కిలోమీటర్లు సార్. అంటే జనరల్ గా పెద్ద వ్యాన్లు ఉంటాయి కదా, పెద్ద వ్యాన్లు అన్ని వెళ్తాయి సార్. ఇది ఇప్పుడు హైవే రోడ్డు కదండి, అన్ని వెళ్తాయి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల సీలేరు ఉంది, లంబసింగ్ ఉంది, నువ్వు చెప్పినప్పుడు ఇంకో వేరే టూరిజం స్పాట్ ఉంది. ఈ అన్నిటిని కూడా ఈ టూరిజం సర్క్యూట్ కింద చేసి ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న వ్యాన్ లాంటి ఏమైనా నడుపుతుంటారా? అలాంటివి ఏం నడపారు సార్. ఇప్పుడు మనం కార్ మీద వచ్చామనుకోండి, సపోజ్ మనం ట్రావెల్ చేయలేకపోతున్నాం, ఈ టైంలో ఏంటంటే జీపులకు మాట్లాడుకొని కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి ఇలాగ అరకు ఇలా మొత్తం ఈ టూరిజం తిప్పేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తారు. అంటే ఈ సర్క్యూట్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? అరకు వ్యాలీ, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, లంబసింగి. ఇప్పుడు నువ్వు ఏదో చెప్పి ఏ ఊరది? తాజంగి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ 25 కిలోమీటర్లు సార్. ఇక్కడ నుంచి అరకు వ్యాలీ 60 కిలోమీటర్లు అండి. ఓకే, 60 కిలోమీటర్లు మళ్ళీ తిప్పేసి మనం తీసుకొచ్చేస్తారు. చాప్రాయ్ ఒకటి, వాటర్ ఫాల్ ఒకటి, కొత్తపల్లి వాటర్ ఫాల్ ఒకటి, అరకు ఒకటి, ఇవి తిప్పేసి తీసుకొస్తారు. అంటే మనం ఇవన్నీ చూడాలంటే సెంటర్ పాయింట్ ఎక్కడుండి? ఇదేనండి, లంబసింగ్ లో సెంటర్ పాయింట్ అండి. మనకు వెళ్ళి మళ్ళీ రావచ్చు. మళ్ళీ మనం నర్సీపట్నం వెళ్ళాలని వెళ్ళొచ్చు, మళ్ళీ సీలేరు వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా మనం రాజమండ్రి అవన్నీ వెళ్ళిపోవచ్చు సార్ అవేకి. సో అంటే మొత్తం మీద చూసాం కదా, అంటే అరుణ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం కూడా టూరిజాన్ని కానీ ఒకవేళ డెవలప్ చేసినట్టయితే మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే సీలేరు ఉంది, అదేవిధంగా డొంకరాయి ఉంది, తర్వాత లంబసింగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, ఇలా చుట్టూ కూడా చాలా ఉంది. అంటే ఒక టూరిజం సర్క్యూట్ కింద ఏర్పాటు చేసి ఈ ఎన్నాటిని కూడా పర్యాటకుల్ని తిప్పడానికి ఇక్కడ కానీ కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా రిసార్ట్ డెవలప్ చేసినట్టయితే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ జీవనోపాధి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.